బైబిల్‌లో ఒకటే మాట చెప్తూ ఉంటారు. అంటే దేవుడు చెప్తున్నమాట. నన్ను తప్ప అన్య దేవతలను ప్రార్థించుటకు నిన్ను ఎవరైనా రహస్యంగా ప్రేరేపించిన ఎడల, నీ కన్న తల్లి అయిననేమి, కౌగిట నిలిచిన భార్యనైననేమి, కడుపున పుట్టిన బిడ్డనైననేమి అవశ్యము చంపవలెను. చంపునప్పుడు మొదటి కత్తివేటు నీదే కావలెను అని చెప్పేసి చెప్తారు. ఇందులో అన్యులు లేకపోతే విశ్వాసులు ఇద్దరుంటారు క్రైస్తవ్యంలో. అదే ఇస్లాంలో చూసుకుంటే నలుగురుంటారు. నలుగురికి ఒకటే శిక్ష. ఏం శిక్ష అంటే అందరికి తలకాయలు తీసేయటమే. ఒకడు కాఫిర్ అంటే ముస్లిం కాకుండా ఉండేవాడు, నాన్ బిలీవర్స్. కాఫిర్లకు శిక్ష ఏంటో తెలుసా అండి? చంపేయటమే. ఆ తర్వాత ముష్రిక్ అంటే ఇస్లాంలో ఉంటూ బహుదేవత ఆరాధన చేసేవాడు. అంటే అల్లాతో పాటు ఇతర దైవాలకు భాగస్వామ్యం కల్పించేవాడు. బహుదేవత ఆరాధకులను కూడా అనుకోవచ్చు. ముష్రికులకు శిక్ష ఏంటంటే తల తీసేయటం. మూడోవాడు మునాఫిక్ అంటే ముస్లింగా ఉంటూ అల్లాని 100% నమ్మనోడు. నమ్మినట్టు నటిస్తాడు కానీ వాడికి మనసులో ప్రస్తుతం పెద్ద నమ్మకం ఉండదు. వాడికి కూడా శిక్ష ఏంటంటే చంపేయటమే. ఇక నాలుగో వాడు ముర్తాడ్. ముర్తాడ్ అంటే ఏంటంటే ఇస్లాంని విడిచిపెట్టి బయటకు వచ్చినాను, వాడిని కూడా చంపేయటమే. అరే మాటికి చంపేస్తానంటే వాడు ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి అక్కడే బతికి ఇడుస్తా ఉన్నాడు వాడు. ఒక్కసారి ఫ్రీడమ్ ఇచ్చి అరే ఇస్లాంలో ఇవన్నీ తీసేస్తున్నాము, ఎవరికి నచ్చిన మతాన్ని వాడు ఉండండి, ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వాడు అల్లాని ఆరాధించుకోండి అని చెప్పమానండి. తెల్లారేపాటికి సగం సంచి ఖాళీ అవ్వకపోతే పేరు మార్చుకుంటా.